చేస్తూ ఉంటాం. ఒక్కోసారి ఆర్డర్స్ కూడా వస్తూ ఉంటుంది. ఇలాంటి మోల్డ్స్ అనేవి మనకు చాలా బాగా యూజ్ అవుతుంది. ముఖ్యంగా హ్యాపీ బర్త్‌డే అలాంటివి వచ్చేటప్పుడు కొంతమంది చాక్లేట్‌లో పేర్లు రాయమంటూ ఉంటారు. మనం ఆ చాక్లేట్ గనాష్‌ని ఇలాంటి మోల్డ్స్‌లో మనం ఏబీసీడీ మోల్డ్స్‌లో వేసినట్లయితే ఆ పేరు తగినట్లు వేసుకున్నట్లయితే చాలా ఈజీగా గట్టిగా అవుతుందని తర్వాత మనం పేరనేది అప్లై చేసుకోవచ్చు. ఏబీసీడీ మరియు 1, 2, 3 ఇంకొకటి బర్త్‌డే నంబర్స్ కూడా వస్తూ ఉంటాయి కదండీ! వాటి కూడా చాలా ఈజీగా ఉంటుంది. ఇందులో బెలూన్స్ మరియు సాంగ్స్ అలాంటివి కూడా చాలా బాగున్నాయన్నమాట. నెక్స్ట్ చాక్లేట్ మోల్డ్స్ అండి. మనం ఇంకా ఎక్కువగా తీసుకోవాలండి. నేను ఇక్కడ జస్ట్ స్టార్టింగ్ కాబట్టి 2 మోల్డ్స్ తీసుకున్నాను. తర్వాత మనం తీసుకోవచ్చనమాట. ఇదైతే నాకు జస్ట్ రూ. 30 పడిందండి. ఒక మోల్డ్ వచ్చి ఇలా నేను కొన్ని తీసుకున్నాను. నెక్స్ట్ ఇదొచ్చి వ్రాపర్ అండి. చాక్లేట్ వ్రాపర్. మనం చాక్లేట్ అని వ్రాప్ చేసుకోవడానికి కవర్స్ అండి. పేపర్ లాగా ఉంటుంది. ఇదైతే గోల్డ్ అనమాట. ఇందులో ఉంటాయి. ఇదైతే నాకు రూ. 40 పడిందండి. ఇందులో అయితే 100 పీస్ ఉంటాయండి. చాలా బాగుంటుంది. ఇందులో కలర్స్ కూడా ఉంటాయండి. గోల్డ్, సిల్వర్ అండ్ పింక్, గ్రీన్ చాలా ఎక్కువ కలర్స్ ఉన్నాయన్నమాట. రెయిన్బో కలర్స్ అనేవి మనం చూసి కూడా ఆర్డర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చి ఇది డాల్ కేక్స్ అండి. మనం డాల్ కేక్స్ అనేవి ఎక్కువగా చేస్తూ ఉంటాము. ఖచ్చితంగా డాల్స్ అయితే ఉండాలి. నేను ప్రస్తుతానికి ఇక్కడైతే 5 డాల్స్ తీసుకున్నానండి. ఇదైతే నాకు రూ. 15 పడింది. ఒకటొచ్చి మనం బయటకి తీసేటప్పుడు ఖచ్చితంగా మనకు రూ. 80 పడుతుందన్నమాట. క్వాలిటీ కూడా చాలా బాగుంది. ఇదైతే బెంటో కేక్స్ వస్తాయి కదండీ! 250 గ్రామ్స్ అలాంటి కేక్స్ కూడా వచ్చేటప్పుడు మనం బాక్స్‌లో పార్సెల్ చేయకుండా ఇలాంటి బాక్సెస్‌లో ప్లాస్టిక్ బాక్సెస్‌లో పార్సెల్ చేయడం వల్ల డ్యామేజ్ కాకుండా ఉంటుందండి. ఇంకొకటి మనం బ్రౌనీస్ కూడా చేస్తూ ఉంటాము. సేల్ చేస్తూ ఉంటాము. అలాంటి వాటికి కూడా పార్సెల్ చేయడానికి చాలా బాగుంటుంది. ఇదైతే నాకు రూ. 15 పడిందండి. ఇదైతే మనము 250 గ్రామ్ వరకు పెట్టుకోవచ్చనమాట. హాఫ్ కేజీ లేదా కాల్ కేజీ వరకు పెట్టుకోవచ్చనమాట. చాలా బాగుంది. ఇందులో అయితే ఏకంగా 6 లేదా 7 పీసెస్ పెట్టుకోవచ్చండి. ఎటువంటి డ్యామేజ్ అయితే అవ్వదు. మనం కొరియర్ చేసేటప్పుడు. ఇదైతే నాకు కొద్దిగా ఎక్కువగా పడిందండి. ప్రైస్ అయితే చూసి తీసుకోవాలి మనం. ఇలాంటి బాక్సెస్ అనేవి రూ. 10 అలా దొరికితే చాలా బాగుంటుందండి. మనకు ప్రాఫిట్ కూడా దొరుకుతుందనమాట. నెక్స్ట్ వచ్చి మనకు ఖచ్చితంగా ఉండవలసిన ఒక ఐటెమ్ అండి. మిషన్ అండి. వైట్ మిషన్. మనమైతే ఎక్కువగా కప్స్‌లో అనేవి కేక్స్ అనేవి చేస్తూ ఉంటాము. కప్స్ అయితే ఒక్కొక్కసారి కొంతమందికి 250 గ్రామ్స్ అనేది వస్తుంది. ఫస్ట్ కప్ అనేది ఒక కప్ అనేది కొంతమందికి 250 అలా వస్తుంది. అలా కాకుండా మనం ఒకేసారి మెజర్‌మెంట్ చేసుకొని కేక్స్ చేసినట్లయితే పర్ఫెక్ట్‌గా వస్తుందండి కేక్స్ అనేవి. ఎటువంటి ఉబ్బకుండా అండ్ క్రాక్స్ రాకుండా కేక్స్ అనేవి చాలా బాగా వస్తుందనమాట. మనం ఖచ్చితంగా కేక్స్ అనేవి డెలివరీ చేసేటప్పుడు వాళ్ళకు చూపించి చేయాలి. హాఫ్ కేజీ ఇచ్చారా? లేదా 1 కేజీ ఇచ్చారా? చూడండి మేము ఖచ్చితంగా హాఫ్ కేజీ లేదా 1 కేజీ చేసి ఇచ్చామని వాళ్ళకి ఈ విధంగా మనం వెయిట్ చేసి చూపించామంటే వాళ్ళు మనల్ని ట్రస్ట్ చేస్తారండి. అంతే కాకుండా కేక్స్ అనేవి పర్ఫెక్ట్ మెజర్‌మెంట్‌లో వస్తాయండి. నెక్స్ట్ మనకు ఖచ్చితంగా డెలివరీ చేసేటప్పుడు ఇలాంటి కత్తులు గాని లేదా స్పూన్స్ గాని ఎక్కువగా మనం ప్యాక్ చేసి పైన స్టిక్కర్ అంటించి ఇస్తుంటాం కదండీ! మనం ఎక్కువగా ప్లాస్టిక్ అనేది ఇస్తూ ఉంటాము. వాటి ప్రైస్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. ఇదైతే వుడెన్ అండి. ప్రైస్ కూడా చాలా తక్కువ. అంతే కాకుండా చాలా సేఫ్టీ అనమాట. ఇది నాకు రూ. 80 పడిందండి.